ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఫెస్టివల్ బాగా చేసుకున్నారా? వచ్చేసి ఉగాది కదా, పెద్ద పండుగ. మంచిగా అందరూ స్వీట్ ఉగాది పచ్చడి అట్లానే భక్షాలు పూర్ణాలు చేసుకొని మంచిగా తిన్నారా ఫ్రెండ్స్? వచ్చేసి ఈ సంవత్సరం ఈ రాశులు అన్ని రాశుల వారికి అంతా మంచి జరగాలని మళ్ళీ వన్స్ అగైన్ కోరుకుంటున్నాను. అయితే వచ్చేసి ఏంటి వీడియో స్టార్టింగే గారెలతో స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? ఏం లేదండి, బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్. వచ్చేసి ఇక ఏం చేస్తాం, మన పిండి రుబ్బాం కదా, ఇక పిండి రుబ్బితే ఇక ఇదే 2-3 డేస్ రొటీన్ అయితే ఉంటాయి గారెలు ఆల్రెడీ. ఇక అందుకని చెప్పి ఇదిగోండి వేసేస్తున్నా, పిండి మిగిలింది కదా అని. యాక్చువల్గా అయితే నిన్న అంతా పులిహోర అవి ఇవే తినేస్తాం, ఎందుకంటే పండుగ రోజు చేస్తాం కదా పులిహోర, గారెలు, పెరుగారెలు అని, పూర్ణాలు అని చేసేస్తాం కదా. భక్షాలు మీలో భక్షాలు అంటారు, మాలో పూర్ణాలు అంటారు, అంతే తేడా. ఇక అందుకని చెప్పి ఇక అవే తింటారు. ఇవాళ అయితే వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి నైట్ ఏమో దోశలు వేసాను. ఇక వచ్చేసి గారెపిండి ఉంది కదా అని చెప్పేసి ఇక గారెలు అనేవి స్టార్ట్ చేసి వేసేస్తున్నాం. మళ్ళీ ఇది పుల్లబడిపోతుంది, వేస్ట్ అయిపోతుంది కదా అని వేసేస్తున్నాను అండి. వచ్చేసి నేను కూడా ఫెస్టివల్ బాగా చేశాను ఫ్రెండ్స్. వచ్చేసి షార్ట్ వీడియో పెట్టాను చూసారా, బాగానే వ్యూస్ వచ్చినాయి, అట్లనే సబ్స్క్రైబర్ కూడా వచ్చారు. ఇంకొక సబ్స్క్రైబర్ వస్తే 200 అయిపోతారు ఫ్రెండ్స్. వచ్చేసి ఆ ఒక్క సబ్స్క్రైబర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను నేనైతే. ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారో 200 అని. ఒక్క సబ్స్క్రైబర్ వచ్చాడంటే 200 కంప్లీట్ అయిపోతుంది నా ఛానల్కి. ఇదిగోండి వచ్చేసి వేసుకున్నాను, పిండి కూడా అయిపోయింది ఫ్రెండ్స్. వచ్చేసి ఇదిగోండి ఇక్కడేమో గోంగూర అది ఉడకబెట్టేస్తున్నాను. వచ్చేసి స్టవ్ ఖాళీ ఉంది కదా అని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టేస్తున్నాను. వచ్చేసి గోంగూర రెండు అవుతూ ఉంటే టిఫిన్ అవుతూ ఉంటుంది, పులుసు కూడా ఉడుకుతూ ఉంటుంది కదా. పోపు వేసేసుకున్నాం, తొందరగానే వంట చేసేసుకుందాము, ఎందుకంటే వేడి ఎక్కువ ఉండిపోతుంది ఫ్రెండ్స్. వచ్చేసి అసలు చెమటలు పట్టేస్తున్నాయి, వేడి. ఈ పొయ్యి కూడా వేడి ఉంటుంది, వేడి గాలి సమ్మర్ వల్లనో ఏమో. వచ్చేసి ఇవ్వండి వచ్చేసి దేవుడి సామాను అవి కూడా అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఫెస్టివల్ వచ్చిందంటే లేడీస్కి ఎక్కలేని టైము సరిపోదు. ఫెస్టివల్ వచ్చే ముందు పనులు, ఫెస్టివల్ అయ్యాక పనులు, సర్దుళ్ళు అవి ఇవి. ఇవ్వండి ఫ్రెండ్స్ వచ్చేసి మళ్ళీ ఆవకాయ వేసాను. ఆల్రెడీ అప్పుడు 2 కాయలు ఆవకాయ వేసాను కదా, షార్ట్ వీడియో పెట్టాను చూశారు. అది అయిపోయింది. ఇంకా వచ్చేసాను. మళ్ళీ నిన్న 2 మామిడికాయలు తీసుకొచ్చాను. ఒక మామిడికాయ 20 రూపీస్ అన్నారు. సరే అని ఇంకా మా అత్తయ్య గారు రాత్రి ఆవకాయ వేసేసారండి. ఇదిగో వచ్చేసి మళ్ళీ ఉప్పు, కారం, ఆవపిండి ముక్కలు తరిగి వేసేసారు, మెంతులు. నేనైతే ఇందులో వచ్చేసి నువ్వుల నూనె వాడతాము. నువ్వుల నూనె లేదు, వాళ్ళు డీమార్ట్కి వెళ్ళి గ్రాసరీస్ తీసుకోవాలి కొన్ని. తీసుకున్నాక నువ్వుల నూనె ఇందులో కలిపేద్దాంలే అని చెప్పి ఇట్లా మూత పెట్టి పెట్టేసుకున్నాను. శాంపిల్ ఆవకాయ వేసేసాము. ఇవ్వండి ఫ్రెండ్స్ వచ్చేసి పూలు ఇంటి ముందు వస్తే తీసుకున్నాను, చామంతులు. ఇక ఫెస్టివల్ కదా ఫ్రెండ్స్, రంజాను దసరా కదా, ఇక వచ్చేసి 40-50 రూపీస్ చెప్తున్నాడు. 2 ప్యాకెట్స్ తీసుకున్నా, 60కి ఇచ్చేసాడు. ఇదిగోండి మా దొడ్లో ఏమో మందార పూలు రావట్లేదు, మల్లెపూలే వస్తుంది. ఇదిగోండి వచ్చేసి పూజ అది కూడా అంతా అయిపోయింది. దీనికైతే మళ్ళీ మొగ్గలు రాలేదండి, తెల్ల గులాబీకి. ఇదిగోండి వచ్చేసినాయి పూలు, చూస్తున్నారా? ఆ ఎరువు మహత్యమేనండి, అంతా ఎరువు వేస్తున్నాను. వచ్చినాయి ఇదిగోండి, కోస్తున్నాను. రాత్రి కొన్ని పూలు కోసాను, అయినా మళ్ళీ విచ్చినాయి. ఎక్కడో మొగ్గలు ఉన్నట్టున్నాయి, కనిపించలేదు నాకు, మళ్ళీ విచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది, చూసి కొయ్యాల్సి వస్తున్నాయి, ఎందుకంటే మళ్ళీ మొగ్గలు కూడా కోసేస్తానని భయం. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇన్ని పూలు వచ్చినాయి. రాత్రి అయితే 3 వచ్చినాయి అండి. చెరసగం పెట్టుకున్నాం. మా అత్తయ్య గారి పుణ్యమాని ఈ సంవత్సరం మల్లెపూలు కొనుక్కుంటా మా దొడ్లోనే కోసి పెట్టేసుకుంటున్నాం మంచిగా. అదే అనిపించిందండి నాకైతే. వచ్చేసి ఇంత చిన్న అపార్ట్మెంట్లోనే ఇన్ని పూలు తీసుకొచ్చారు. అదే ఇండిపెండెంట్ హౌస్ ఉంటే మంచిగా వెజిటేబుల్స్ అవి ఇవి కూడా పండించి మంచిగా పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో ఇవన్నీ చేస్తారు, బాగుంటుంది అనిపించింది. ఇవ్వండి వేసేసుకున్నాను, బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. ఇక అదే అనిపించిందండి, ఇండిపెండెంట్ హౌస్ ఉంటే మంచిగా మొక్కలు వేసి వెజిటేబుల్స్, ఫ్లవర్స్ కూడా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఇట్లా చెప్తూ ఉంటే బాగుంటుంది. ఇంట్లోనే మంచిగా మనం పెంచుకున్న మొక్కల్ని కూరగాయలు అవి ఇవే మంచిగా ఫ్లవర్స్ అవి పెట్టుకుంటే బాగుంటుందని అనిపించింది నాకు.
ఇదిగోండి గోంగూర అది ఉడికిపోతున్నది. ఇక ఇవాళ అయితే డిమార్ట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. వచ్చేసి రేపు మా బాబు బర్త్డే కదా, ఆయనకి ఫంక్షన్ చేయాలి, బర్త్డే పార్టీ చేయమని గోల పెడుతున్నాడు మా బాబు అయితే. ఇంకా వెళ్ళి ఆ గ్రాసరీస్ అవి తీసుకొని రావాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇంకా సమ్మర్ కదా, ఇంకా అందరు వడియాలు పెట్టారు. మా ఇంటి పక్కన ఉన్న ఆంటీ కూడా పెట్టారట. ఇదిగోండి తీసుకొచ్చి ఇచ్చారు. ఇవైతే అటుకులతో పెట్టారటండి. గుమ్మడికాయ గింజలు వాటర్లో అటుకులు నానబెట్టేసి పెట్టేశారట. చాలా బాగా వచ్చినాయి. ఇదిగోండి గుమ్మడికాయ వడియాలు. ఇక్కడ నేను కూడా పెట్టాలి ఫ్రెండ్స్. వచ్చేసి గుమ్మడికాయ సగ్గుబియ్యం వడియాలు. కొంచెం నిన్ననే కదా పండగ అది అయిపోయిందని ఇంకా 2-3 రోజులు ఆగి పెట్టేస్తే సరిపోతుందని అనుకుంటున్నాం. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవైతే వచ్చేసి క్రిస్పీగా. ఓపిక ఉండాలి కానీ మనం ఇంట్లో ఎన్ని పనులు చేసుకోవచ్చో, ఎన్ని వడియాలు పెట్టుకోవచ్చో, బొంబాయి రవ్వ వడియాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి గుమ్మడికాయ అది ఇదిగోండి తీసుకొచ్చి పెట్టాను. దీనికి ఎప్పుడు వస్తుందో ఇంకా ముహూర్తం పెట్టడానికి వడియాలు వచ్చేసి.